హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు నేను మరొక హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి మస్క్ మిలన్ జ్యూస్ అనమాట. ఈ సమ్మర్లో బెస్ట్ అంటే ద బెస్ట్ అనమాట. ఎందుకు అంటే ఇది బాడీని కూల్గా ఉంచుతుంది, అలానే డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంచుతుంది. ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఏ జ్యూస్ అయినా సరే ఈ సమ్మర్లో తరచూ తాగుతుండండి. ఎండలు అసలే బాగాలేవు కాబట్టి తాగుతూ ఉండండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఈ కర్బూజా పండుని నాకు చక్కగా తీయాలంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే పుచ్చకాయ కంటే మొత్తం షీట్సే ఉంటాయి అక్కడ తీయడానికి. దీనికి అలా కాదండి, చక్కగా సెంటర్లో ఉంటే మనం దాన్ని కానీ తీసేసామంటే పండుని ఈజీగా ఐస్ క్రీమ్ తీసేటట్టు చక్కగా ఒక దీంతో మనం తీసుకుంటే దాని గుజ్జు అనేది నీట్గా వస్తుందండి. మొత్తానికి నేను టేస్ట్ చూస్తున్నాను పండు స్వీట్ ఎంతవరకు ఉందని. కొద్దిగా అంత స్వీట్ అనేది లేదనమాట. మొత్తానికైతే నేను తీసేసుకున్నాను. దాన్ని మిక్సీ కూడా పడుతున్నాను. మిక్సీ పడుతున్నప్పుడు ఆ జ్యూస్ అనేది ఏమంటే పల్ప్ లేకుండా కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా లిక్విడ్ రూపంలో ఉంటే బాగుంటుంది. అప్పుడేమంచి తాగడానికి కూడా మనకి కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది. షుగర్ తక్కువ ఉందన్నాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ షుగర్ యాడ్ చేస్తున్నాను. నచ్చని వారు దీని ప్లేస్లోని బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే అది ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నాకు షుగర్ ఇష్టం కాబట్టి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తాను. మిల్క్ వెయ్యాలని ఏం లేదండి, దాన్ని అలానే తీసుకోవచ్చు. కాకపోతే మిల్క్ యాడ్ చేయడం ఎందుకంటే పిల్లలు కొద్దిగా ఇష్టపడి తాగుతారు కదా, టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది అని చెప్పేసి నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. అలానే పిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్లో దగ్గర ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెడుతూ ఉండండి. తరచూ లిక్విడ్ రూపంలో వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఈ సమ్మరు ఉంది కదండి, చాలా అంటే చాలా డేంజర్. ఇంకా మే రాకముందే ఎంత అంటే అంత దారుణంగా ఉన్నాయి ఎండలు. నేను ఇప్పుడు ఇలా చేస్తున్నప్పటి నుంచి కొద్దిగా మా ఇంట్లో కూడా అందరూ తాగుతూ ఉన్నారనమాట. నేను ఎవ్రీ సమ్మర్లో ఇలానే చేస్తాను. ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూసారా, మిల్క్ వేసి కలపడం వల్ల షుగర్ అనేది వేసాను కదండి, అది కరగాలని చెప్పేసి నేను తిప్పుతూ ఉన్నాను అనమాట. మొత్తానికి ఇలాంటి జ్యూసెస్ చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు పర్సనల్గా ఈ కర్బూజా జ్యూస్లో కొద్దిగా టేస్ట్ కోసమని నేను ఐస్ యాడ్ చేస్తానండి. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. మామూలుగా కూడా తాగేయచ్చు, కానీ నాకు ఐస్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి నేను వేసుకున్నాను. లేదనేవారు మానేవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కంటైనర్ చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ నేను ఐస్ వీడియో చేశాను అనమాట పుచ్చకాయ జ్యూస్తో. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. వాడు ఎలా తాగమంటే పిల్లలు ఉన్నారా, తాగరు కదండి. అందుకే వాడికి ఇలాగ 2-3 ఇట్లలోనేమొచ్చి నేను జ్యూస్ నింపేసి మూత పెట్టేస్తే వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి అవి గడ్డ కట్టి చక్కగా తయారవుతాయి కదండి. అప్పుడు 3-4 అప్పుడు ఆడుకుంటాడు కదా, ఆ టైంలో ఇచ్చామనుకోండి చాలా అంటే చాలా సరదా పడి అవి తింటారు. అవి తినడం వల్ల వాళ్ళకి కూడా అనమాట హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒక రూపంలో కడుపుకు అనేది మనం ఇవ్వాలి కదా. లాస్ట్ ఫైనల్ నేను తాగడం కోసమని సబ్జా గింజల్ని మా ఇంట్లో వాళ్ళ కోసమని యాడ్ చేశాను. ఆ సబ్జా గింజలు యాడ్ చేయడం తర్వాత అది కొద్దిగా చూసారా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడైతే మనం ఒక గ్లాస్లోకి అదంతా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ అనేది చేసేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. నేను తాగేసి టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో హ్యాపీగా ఇంటందరూ తాగలే జ్యూస్ చేసుకొని ఈ ఎండాకాలంలో తీసుకోవడం అంటే సూపర్. అసలు ఐస్ వేయడం వల్ల నాకు ఇంకా బాగా అనిపించింది. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.